Okay. So I see there is good participation అనుకోవచ్చు. So yesterday మనం what is meant by data mining uses చూసాము. ఈరోజు we'll see what are the basics of statistics, right? So this is very important topic. So మీకు slight గా స్టాటిస్టిక్స్ అంటే ఏంటి, ఏమేమి మెట్రిక్స్ యూజ్ అవుతాయి అనేది ఒకసారి చూద్దాం. Please let me know if you all can see my screen. కనిపిస్తుందా? Yes. Yes, sir. Right. Okay. So statistics అనేది so not only statisticians or data science people use చేస్తారు అని కాదు. Everyone in every field, right? In the business, corporate business or researchers, institute researchers or university researchers, they all అందరూ స్టాటిస్టిక్స్ అండ్ స్టాటిస్టికల్ కాన్సెప్ట్స్ యూజ్ చేస్తారు. సో బేసిక్స్ ఆఫ్ స్టాటిక్స్ అనేవి మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ వన్, రైట్? మన రియల్ లైఫ్లో కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం, బట్ వీ డోంట్ నో మనం స్టాటిస్టిక్స్ కాన్సెప్ట్స్ యూజ్ చేస్తున్నాం అనేది మనం రికగ్నైజ్ చేయం. ఓకే. సో స్టాట్స్లో మనకి టూ మెయిన్ టర్మినాలజీస్ అనేవి కొంచెం స్టాటిస్టిక్స్లో కొంచెం డిఫరెంట్గా ఉంటాయి రాదర్ దాన్ నార్మల్ ఇంగ్లీష్. ఓకే. సో ఈ టర్మినాలజీస్ అనేవి కొంచెం క్యాచ్ చేయడానికి ట్రై చేయండి, బట్ అవి కష్టంగా ఏమి ఉండవు, ఈజీగానే ఉంటాయి. బట్ మనం 2 or 3 times యూజ్ చేస్తే మనం వాటిని గ్రాస్ప్ చేసుకోవచ్చు. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఈస్ పాపులేషన్ అండ్ శాంపిల్స్. పాపులేషన్ అంటే ఏంటి, శాంపిల్స్ అంటే ఏంటి? సో పాపులేషన్ అంటే మనకందరికీ తెలుసు, లైక్ బీయింగ్ ఇంగ్లీష్ టర్మ్ అది. పాపులేషన్ అంటే మనం ఒక ఏరియాలో కానీ, ఒక సిటీలో కానీ, ఒక కంట్రీలో కానీ మనం జనాభా అని అనుకుంటాం. ఓకే. సో దట్ ఈస్ బేసికల్లీ నార్మల్ ఇంగ్లీష్ టర్మ్స్లో దట్ ఈస్ ద మీనింగ్. బట్ స్టాటిస్టిక్స్లో ఏంటి అంటే పాపులేషన్ మనం డేటా వైజ్, స్టాటిస్టిక్స్లో మనం డేటానే యూజ్ చేస్తాం, డేటా బట్టే మాట్లాడుకుంటాం కాబట్టి ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్ డేటా ఈస్ కాల్డ్ ఎస్ అ పాపులేషన్. ఓకే. సో డేటా అంటే నథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్సెల్ షీట్ అనుకుందాం. సో ఎక్సెల్ షీట్లో మనకి రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి. రోస్ అండ్ కాలమ్స్లో సమ్ ఇన్ఫర్మేషన్ ఉంటాయి. ఓకే. సో దట్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీ సెల్ మనం ఒక ఎలిమెంట్ అని అనుకోవచ్చు. ఓకే. సో పాపులేషన్ ఇంక్లూడ్స్ ఆల్ ది ఎలిమెంట్స్ ఫ్రమ్ ఎ సెట్ ఆఫ్ డేటా. మీ మొబైల్లో ఒక 200 పిక్చర్స్ ఉన్నాయి అనుకోండి గ్యాలరీలో. సో ఎవ్రీ పిక్చర్ ఈజ్ అన్ ఎలిమెంట్. ఓకే. సో దట్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ దట్ గ్యాలరీ ఈజ్ అ పాపులేషన్ ఫర్ యూ. ఓకే. సో ఎగ్జాంపుల్స్ అంటే పాపులేషన్ ఆఫ్ ఆల్ ద వర్కర్స్ వర్కింగ్ ఇన్ ద షుగర్ ఫ్యాక్టరీ, పాపులేషన్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్, పాపులేషన్ ఆఫ్ మస్కిటోస్ ఇన్ ఎ టౌన్. సో మనం ఆల్ ద ఎలిమెంట్స్ని మనం కన్సిడర్ చేసుకుంటే వీ కెన్ కాల్ దెమ్ ఇట్ యాజ్ ఎ పాపులేషన్. ఓకే. శాంపుల్ అంటే ఆ పాపులేషన్లో నుంచి మనం ఒక శాంపుల్ తీసుకుంటే దాన్ని మనం శాంపుల్ ఆఫ్ ద పాపులేషన్ అంటాం. ఓకే. సో ఆ శాంప్లింగ్ అనేవి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ శాంపిల్స్ అనే వాటికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. సో శాంపుల్ కన్సిస్ట్ ఆఫ్ 1 or more అబ్జర్వేషన్స్ ఫ్రమ్ ది పాపులేషన్. So the primary concern in the statistical sampling is that the sample obtained from the population must be representative of the same population. For example, మీకు మీ బాస్కెట్లో ఒక 20 యాపిల్స్ ఉన్నాయి. ఓకే. సో ద 20 యాపిల్స్ని మనం పాపులేషన్ అంటాం. కళ్ళు మూసుకొని మీరు ఒక 4 యాపిల్స్ పిక్ చేస్తే, 4 ఎలిమెంట్స్ పిక్ చేస్తే అందులో నుంచి ఆ 4 అనేవి యాపిల్సే ఉంటాయి, ఎందుకంటే ఆ బాస్కెట్లో యాపిల్స్ తప్ప వేరే ఏమీ లేవు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ బాస్కెట్లో నుంచి 3 పిక్ చేసి ఒక మ్యాంగో బయట నుంచి పిక్ చేసేసి ఇది శాంపుల్ అని అనుకుంటే అది రాంగ్. ఎందుకంటే మీరు ఏదైతే శాంపుల్ పిక్ చేస్తున్నారో ఆ శాంపుల్ షుడ్ బి ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ది పాపులేషన్. అంటే ఆ పాపులేషన్లో ఏదైతే ఉందో దాన్నే మీరు పిక్ చేస్తే దాన్ని మనం శాంపుల్ అనుకోవాలి. బయట నుంచి ఏ ఎలిమెంట్ ఎక్స్ట్రా మీ శాంపుల్లోకి యాడ్ చేసి దాన్ని శాంపుల్లా కన్సిడర్ చేయకూడదు. ఓకే. అర్థమైందా? Yes, sir. ఓకే. నా 2 main sampling methods.
ఓకే, చాలా శాంప్లింగ్ మెథడ్స్ ఉంటాయి, బట్ మనం మేజర్లీ 99.99% యూస్ చేసేవి టూ శాంప్లింగ్ మెథడ్స్. వన్ ఈజ్ శాంప్లింగ్ విత్ రీప్లేస్మెంట్, ది అదర్ ఈజ్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్. సో శాంప్లింగ్ విత్ రీప్లేస్మెంట్ అంటే ఏంటి అంటే, లైక్ ఐ టోల్డ్ యూ, బాస్కెట్లో మనం 10 యాపిల్స్ ఉన్నాయి. ఒక శాంపుల్ పిక్ చేసాం, 3 యాపిల్స్ పిక్ చేసాం. ఓకే, నేను ఇంకో శాంపుల్ పిక్ చేయాలి అనుకున్నప్పుడు, నేను ఆ పిక్ చేసిన ఫస్ట్ శాంపుల్ మళ్ళీ బాస్కెట్లో వేసేసేసి మళ్ళీ శాంపుల్ పిక్ చేసుకుంటే దాన్ని మనం సెకండ్ శాంపుల్ అని అంటాము. బట్ మనం ఏం చేసాము, ఒకసారి శాంపుల్ పిక్ చేసింది మళ్ళీ మనం బాస్కెట్లో వేసేసాం. ఓకే, సో వీఆర్ రీప్లేసింగ్ ది అవర్ శాంపుల్ విత్ ద పాపులేషన్. అర్థమైందా? వీఆర్ డంపింగ్ ది, మనం యాపిల్స్ మళ్ళీ బాస్కెట్లో వేసేసి మళ్ళీ సెకండ్ శాంపుల్ పిక్ చేసుకున్నాము. సో దట్ ఈస్ కాల్డ్ శాంప్లింగ్ విత్ రీప్లేస్మెంట్. సో మనం ఫస్ట్ శాంపుల్ ఏదైతే వచ్చిందో సెకండ్ శాంపుల్లో కూడా సేమ్ ఎలిమెంట్స్ రావచ్చు, మనకి ఛాన్స్ ఉంది కదా. ఓకే, అర్థమైందా? ఐ విల్ రిపీట్ ఇట్ అగైన్. మనం బాస్కెట్లో ఒక 10 యాపిల్స్ ఉంటే ఆ 10 యాపిల్స్ మీద మీరు నెంబర్స్ రాశారు 1 to 10. ఓకే, కళ్ళు మూసుకొని మీరు ఒక 3 యాపిల్స్ పిక్ చేశారు. ఫర్ లెట్స్ సే వి గాట్ 279 అనే నెంబర్ యాపిల్స్ మన చేతిలో ఉన్నాయి. ఓకే, మళ్ళీ మనం సెకండ్ శాంపుల్ పిక్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ఫస్ట్ శాంపుల్ ఏదైతే పిక్ చేసుకున్నామో అది మళ్ళీ బాస్కెట్లో వేసేసి మళ్ళీ సెకండ్ శాంపుల్ పిక్ చేసుకునేటప్పుడు అగైన్ వి పిక్ 3 యాపిల్స్. అప్పుడు మనకి 375 యాపిల్స్ వచ్చాయి. ఓకే, ఫస్ట్ శాంపుల్లో మనకి 279, సెకండ్ శాంపుల్లో మనకి 275. సో మనకి 2 శాంపుల్స్లో కొన్ని ఎలిమెంట్స్ కామన్గా వచ్చాయి, రైట్? సో దట్ ఈస్ కాల్డ్ sampling with replacement. The second method is sampling without replacement. అంటే ఏంటంటే మనం ఒక శాంపుల్ పిక్ చేసాము, అది మళ్ళీ రీప్లేస్ చేయకుండా ఇఫ్ ఐ వాంట్ పిక్ సెకండ్ శాంపుల్, మనం దాన్ని మళ్ళీ బాస్కెట్లో వేయలేదు, ఆ పక్కన పెట్టేసాం. అగైన్ ఇఫ్ ఐ పిక్ ఏ సెకండ్ శాంపుల్, ఇంకో 2 యాపిల్స్ పిక్ చేసినప్పుడు దెన్ దెర్ ఈస్ నో ఛాన్స్ దట్ మనం ఫస్ట్ శాంప్లింగ్ ఏదైతే చేసామో ఆ యాపిల్స్ మళ్ళీ మనకి సెకండ్ శాంపుల్లో ఉండవు, రైట్? ఎందుకంటే మనం మళ్ళీ బాస్కెట్లో వేయలేదు, పక్కన పెట్టేసి మళ్ళీ సెకండ్ శాంపుల్ తీసుకున్నాం. సో దట్ ఈస్ కాల్డ్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్. ఓకే, ఈజీగానే ఉంది కదా స్టాటిస్టిక్స్. కొంచెం డ్రై సబ్జెక్ట్ అయినా సరే, సిన్స్ మనం ఓన్లీ బేసిక్సే కవర్ చేస్తున్నాం కాబట్టి బేసిక్సే ఉంటాయి మన డేటా సైన్స్. మనం ఇన్ డెప్త్ అనే స్టాటిస్టిక్స్ మనం అప్లై చేయము, ఓన్లీ బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ స్టాటిస్టిక్సే మనం అప్లై చేస్తాం మన ఏఐ ఆర్ మెషిన్ లెర్నింగ్లో. సో దానికి మనం సింపుల్ టర్మ్స్కి మనం మీనింగ్స్, ఎందుకంటే మనం వాట్ ఎవర్ ద సొల్యూషన్, మనం ఏదైతే సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తున్నామో ఒక బిజినెస్ ప్రాబ్లమ్కి, ఆ సొల్యూషన్ ప్రొవైడ్ చేసేటప్పుడు విత్ ప్రూఫ్స్ మనం చూపించాలి. ఓకే, ఆ ప్రూఫ్స్ ఆర్ నథింగ్ బట్ స్టాటిస్టికల్ కాన్సెప్ట్స్ యూజ్ చేసి మనం మన సొల్యూషన్ ఈజ్ రైట్ అనేది మనం ప్రూవ్ చేసుకుంటున్నాం. ఓకే, ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ ది స్లైడ్? No, sir. Fine. ఓకే, సో టెర్మినాలజీస్ వస్తే పాపులేషన్ అండ్ శాంపిల్స్కి మనం టెర్మినాలజీస్ అనేవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో విల్ సి, డిపెండింగ్ ఆన్ ద శాంప్లింగ్ మెథడ్, a sample can have fewer observations from the population, the same number of observations or more observations, రైట్? ఎందుకు ఇక్కడ మనకి త్రీ అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఒకటి, శాంపుల్లో మనకి లెసర్ ఎలిమెంట్స్ దాన్ ది పాపులేషన్ ఉండొచ్చు. శాంపుల్ కెన్ హ్యావ్ ఈక్వల్ ఎలిమెంట్స్ విత్ ద పాపులేషన్, ఆర్ ద శాంపిల్స్ కెన్ హ్యావ్ మోర్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ది పాపులేషన్. ఓకే, అర్థమైందా? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్. సో 10 యాపిల్స్ మనం బాస్కెట్లో ఉన్నప్పుడు 2 యాపిల్స్ పిక్ చేస్తున్నాం ఒక శాంపుల్ లాగా. సెకండ్ టైం శాంపుల్లో ఇంకో 3 యాపిల్స్ పిక్ చేస్తున్నాం, అంటే మనం 5 యాపిల్స్ పిక్ చేసాం అవుట్ ఆఫ్ 10. ఓకే, సో ఇక్కడ మనం ఓన్లీ 2 శాంపిల్స్ తీసుకున్నాం కాబట్టి అవర్ శాంపుల్ అబ్జర్వేషన్స్ ఆర్ లెస్ దాన్ ది పాపులేషన్, రైట్? ఇఫ్ ఐ పిక్ 4 శాంపిల్స్, నేను ఆల్రెడీ 2 శాంపిల్స్ తీసుకున్నాను, 5 యాపిల్స్ వచ్చేసి, నేను ఇంకోసారి 2 యాపిల్స్ పిక్ చేసుకున్నాను అండ్ అగైన్ 3 యాపిల్స్ పిక్ చేసుకున్నాను. సో 4 శాంపిల్స్ పిక్ చేసుకున్నప్పుడు
I have same number of observations in the sample, that is 10, and population కూడా మనకి 10, right? Third thing, we can have more elements in the samples than the population. How? If I use sampling with replacement, right? నేను 2 యాపిల్స్ పిక్ చేసుకున్నాను ఫస్ట్ శాంపిల్, మళ్ళీ బాస్కెట్లో వేసాను, మళ్ళీ సెకండ్ శాంపిల్ 6 ఎలిమెంట్స్ పిక్ చేసుకున్నాను, మళ్ళీ బాస్కెట్లో వేసాను. థర్డ్ టైం మళ్ళీ 5 యాపిల్స్ పిక్ చేసుకున్నాను, మళ్ళీ బాస్కెట్లో వేసాను. నా టోటల్ 3 శాంపిల్స్ పిక్ చేసుకున్నాను, బట్ హౌ మెనీ ఎలిమెంట్స్ ఉన్నాయి? 6 + 5 + 2, రైట్? 13 ఎలిమెంట్స్ ఉన్నాయి, బట్ నా పాపులేషన్లో ఉంది 10 ఎలిమెంట్స్. ఓకే, రైట్. More than one sample can be derived from the same population. మనం more than one samples or n number of samples ఎన్నైనా పిక్ చేసుకోవచ్చు. ఇఫ్ వీ హ్యావ్, ఇఫ్ మనం శాంప్లింగ్ విత్ రీప్లేస్మెంట్ చేస్తే ఎన్ని శాంపుల్స్ అయినా తీసుకోవచ్చు. మనం శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్ చేస్తుంటే మనకి వచ్చే మనం పిక్ చేసుకునే క్వాంటిటీ ఆఫ్ శాంపుల్స్, ఈచ్ శాంపుల్లో మనం ఎంత క్వాంటిటీ పిక్ చేసుకుంటున్నామో దాన్ని బట్టి లిమిట్ ఉంటుంది. ఓకే, next, the measurable characteristic of a population such as mean or standard deviation is called parameter, but the measurable characteristic of a sample is called statistic. So మనం పాపులేషన్ మీద మనం ఏదైనా ఒక మెట్రిక్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్, మనం యావరేజ్ని క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు పాపులేషన్ మీద, ఓకే, దాన్ని మనం పారామీటర్ అని అంటాం. సో ఏదైనా సరే ఒక పాపులేషన్ మీద ఏ మెట్రిక్ అయినా క్యాలిక్యులేట్ చేస్తుంటే దాన్ని మనం పారామీటర్ అంటాం. ఓకే, అదే సేమ్ మెట్రిక్ మనం శాంపుల్ మీద అప్లై చేస్తుంటే, అంటే మనం శాంపుల్లో మీన్ తీసుకోవాలనుకుంటున్నాం, మీన్ ఆఫ్ ఎ శాంపుల్, దెన్ దట్ మీన్ ఈస్ కాల్డ్ యాజ్ అ స్టాటిస్టిక్. ఓకే, అండర్స్టూడ్? మనం పాపులేషన్ మీద ఏదో స్టాండర్డ్ డీవియేషన్ ఆర్ మీన్ ఆర్ మీడియన్ ఆర్ మోడ్, సో ఏదైతే మెట్రిక్ ఏదైనా అప్లై చేస్తున్నాము అంటే దట్ మెట్రిక్ ఈస్ కాల్డ్ పారామీటర్. సేమ్ శాంపుల్ మీద మనం అలాంటి మెట్రిక్స్ యూజ్ చేస్తున్నప్పుడు దోస్ మెట్రిక్స్ ఆర్ కాల్డ్ స్టాటిస్టిక్. ఓకే, ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. రైట్, ద మీన్ ఆఫ్ ఎ పాపులేషన్ ఈస్ డినోటెడ్ బై mu సింబల్, వేరే ద శాంపుల్ ఆఫ్ ఎ మీన్ ఈస్ డినోటెడ్ బై x. సో ఇవి మీరు ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటే, మనం కమింగ్ డేస్లో మనం ఫార్ములాస్ చూస్తాం. ఓకే, మనం ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ మనం ఒకసారి ఫార్ములాని చూస్తే ఆ ఫార్ములా ఏంటి అనేది అర్థం అవ్వాలి కదా మనకి. సో దానికోసం మనకి మ్యూ ఆర్ ఎక్స్ ఆర్ కమింగ్ డేస్లో మనకి వేరే వేరే మెట్రిక్స్కి వేరే వేరే సింబల్స్ ఉంటాయి. సో ఆ సింబల్స్ మనం ఆ ఫార్ములాలో చూసినప్పుడు ఆ ఫార్ములా ఏ మెట్రిక్కి ఈ ఫార్ములా అనేది మనం అర్థం అవ్వడానికి మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఎక్కువేమి ఉండవు, మ్యాక్సిమం 3 or 4 సింబల్స్ ఉంటాయి అంతే. The mean of a population is denoted by mu. The mean of a sample is denoted by x. Okay. The formula for the standard deviation of a population is different from the formula for the standard deviation of a sample. Why? Because మనకి పాపులేషన్, ఎందుకంటే ఇట్ ఆల్ డిఫర్స్ బిట్వీన్ ది ఎలిమెంట్స్. మనకి పాపులేషన్లో కంప్లీట్ ఎలిమెంట్స్ ఉంటాయి, బట్ శాంపుల్లో మనకి కంప్లీట్ ఎలిమెంట్స్ అనేవి ఉండవు. ఓన్లీ మనం సబ్సెట్ ఆఫ్ ఎ పాపులేషన్ పిక్ చేస్తున్నాం కాబట్టి there will be a small difference in the formulas for population and samples. That is mainly in the denominator section లో. ఓన్లీ డినామినేటర్స్ లో మనకు కొంచెం ఫార్ములా చేంజ్ ఉంటుంది. ఓకే, సో ఇది మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. 100 యూనిక్ నెంబర్స్ ఉంటే 0 to మనం శాంపుల్, సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ అంటే ఏంటంటే ర్యాండమ్గా మనం శాంపిల్స్ పిక్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, మనం కళ్ళు మూసుకొని పిక్ చేయటాన్ని ర్యాండమ్ శాంప్లింగ్ అంటాం. ఓకే, సపోజ్ వీ హ్యావ్ ఎ బౌల్ ఆఫ్ 10 యూనిక్ నెంబర్స్ ఫ్రమ్ 0 to 100 యూనిక్ నెంబర్స్ ఫ్రమ్ 0 to 99, and we want to select a random sample of numbers from the bowl. As we pick the number from the bowl, we can put the number aside or we can put it back into the bowl. సో ఒక 100 కాయిన్స్ మనకి బౌల్లో ఉన్నప్పుడు మనం కళ్ళు మూసుకొని ఒక కాయిన్ని పిక్ చేస్తే, దట్ ఈస్ వి కాల్ ఇట్ యాజ్ ర్యాండమ్ శాంప్లింగ్. ర్యాండమ్గా పిక్ చేయడం ఒక శాంపుల్ని. ఓకే,
దాన్ని మనం పక్కన పెట్టి ఇంకో శాంపుల్ పిక్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్. ఆ కాయిన్ని మళ్ళీ మనం బౌల్లో వేసి ఇంకో శాంపుల్ తీసుకుంటే వి కాల్ ఇట్ యాజ్ శాంప్లింగ్ విత్ రీప్లేస్మెంట్. ఓకే. సో హియర్ టూ కైండ్స్ ఆఫ్ మనకి డేటా, సిన్స్ వీఆర్ డీలింగ్ విత్ ద డేటా ఆల్వేస్, మనం ఎప్పుడు డేటాతోనే డీల్ చేస్తూ ఉంటాం. సో హియర్ డేటా అంటే వీ హ్యావ్ టూ సోర్సెస్ ఆఫ్ ద డేటా. వన్ ఈస్ ప్రైమరీ డేటా అండ్ వి కాల్ ఇట్ యాజ్, సెకండ్ వన్ ఈస్ సెకండరీ డేటా. సో ప్రైమరీ డేటా అంటే ఏంటి అంటే డేటా కలెక్టెడ్ ఫ్రమ్ ది ఫీల్డ్ సర్వేస్, రైట్. సో మనకి విలేజ్ పంచాయత్ ఉంటే అందులో వాలంటీర్స్ ఉంటారు, మన ఇంటికి వచ్చి పాపులేషన్ సెన్సస్ తీసుకుంటూ ఉంటారు. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఏం చేస్తూ ఉంటారు, మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత, సో ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని తీసుకుంటూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ ఫీల్డ్ సర్వే. ఓకే. సో డేటా కలెక్టెడ్ ఫ్రమ్ ద ఫీల్డ్ సర్వే ఈస్ ద ప్రైమరీ డేటా, ఎందుకంటే మనం సోర్స్ దగ్గరికి వెళ్ళి డేటా తీసుకుంటున్నాము. ఓకే. అండ్ ది అదర్ ఈస్ సెకండరీ డేటా, డేటా కలెక్టెడ్ ఫ్రమ్ ఎనీ అదర్ సోర్స్ అదర్ దాన్ సర్వే ఈస్ కాల్డ్ సెకండరీ డేటా, రైట్. సో మీరు వెబ్లో ఏదైనా వెతికి ఏదైనా డేటా కలెక్ట్ చేశారు, ఓకే, లేదు వేరే స్టూడెంట్స్ దగ్గర స్కూల్కి వెళ్ళేసేసి ప్రిన్సిపల్ దగ్గర లేదంటే వేరే సోర్సెస్ దగ్గర లేదంటే క్లయింట్ దగ్గర డేటా తీసుకున్నారు, దట్ ఈస్ కాల్డ్ సెకండరీ డేటా. ఓకే. నెక్స్ట్, లైక్ ఇట్ టైప్స్ ఆఫ్ డేటా. డేటా అనేవి అన్ని ఒకే సిమిలర్ కైండ్ ఆఫ్ డేటా అనేది ఉండదు. వీ హ్యావ్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నెంబర్స్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టెక్స్ట్, in the form of logical, uh, logical like true or false, right, in the form of pictures, in the form of voice clips, in the form of video, or in the form of text. So ఏ ఫామ్ లోనే ఉండొచ్చు, రైట్. వి కాల్ ఆల్ ఆఫ్ దెమ్ యాజ్ ఎ డేటా, అన్నిటిని మనం డేటా అని పిలుస్తాం. ఓకే, రైట్. సో కమింగ్ ఇన్ టు ద టైప్స్ ఆఫ్ డేటా. సో బేసికలీ మనకి టూ కైండ్స్ ఆఫ్ డేటా ఉంటాయి. వన్ ఈస్ క్వాంటిటేటివ్ డేటా అండ్ ది అదర్ ఈస్ క్వాలిటేటివ్ డేటా. క్వాంటిటేటివ్ డేటా అంటే ఏంటంటే మనం ఏదైనా సరే క్వాంటిఫై చేయగలిగే దాన్ని మనం క్వాంటిటేటివ్ డేటా అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్స్, రైట్. ఏదైనా మనం మ్యాథ్ అప్లై చేసే ఏ టైప్ ఆఫ్ డేటా అయినా సరే మనం క్వాంటిటేటివ్ డేటా అంటాం. ఓకే. క్వాలిటేటివ్ డేటా అంటే ఏంటంటే మనం మనం దాన్ని క్వాంటిఫై చేయలేము, బట్ ఆ డేటా అనేది మనం కొంచెం ఒక క్వాలిటీ లాగా డిస్క్రైబ్ చేస్తుంది, ఒక క్యారెక్టరిస్టిక్ లాగా డిస్క్రైబ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఆఫ్ ఎ పర్సన్, రైట్, ఆర్ నేమ్స్ ఆఫ్ ఫ్లవర్స్, నేమ్స్ ఆఫ్ ఫ్రూట్స్, కలర్స్, రైట్. ఇవన్నీ మనకి ఒక క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఇండికేటర్ ఆర్ చేస్తాయి అన్నమాట, డిస్క్రైబ్ చేస్తాయి. సో వాటిని మనం క్వాలిటేటివ్ డేటా అంటాం. ఓకే, రైట్. క్వాంటిటేటివ్ డేటాలో వీ హ్యావ్ డిస్క్రీట్, వీ హ్యావ్ కంటిన్యూస్ డేటా అండ్ ఇంటర్వెల్ డేటా. డిస్క్రీట్ అంటే ఏంటి అంటే డిస్క్రీట్ డేటా ఇస్ అ కౌంట్ దట్ కాంట్ బి మేడ్ మోర్ ప్రిసైజ్. ఓకే, టిపికలీ ఇట్ ఇన్వాల్వ్స్ ఇంటిజర్స్. ఫర్ ఇన్స్టెన్స్ ద నెంబర్ ఆఫ్ చిల్డ్రన్, అంటే మనకి ఇక్కడ రౌండెడ్ ఆఫ్ నెంబర్స్ అని అనుకోవచ్చు. డిస్క్రీట్ అంటే మనకి డెసిమల్లో ఉండవు. ఓకే. సో ద టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ 4, రైట్. ఇట్ క్యాన్ బి 4.2. అర్థమైందా? కంటిన్యూస్ డేటా, కంటిన్యూస్ డేటా అంటే ఇట్ ఈస్ ఫైనర్ లెవెల్ ఆఫ్ డిస్క్రీట్ డేటా. అంటే ఇక్కడ మనకి డెసిమల్స్ తో పాటు ఉంటాయి. ఇట్ ఈస్ కాల్డ్ కంటిన్యూస్ డేటా. హైట్ ఆఫ్ ఎ పర్సన్ 5.11, రైట్. సో దట్ ఈస్ వెరీ ప్రిసైజ్ కదా. సో దోస్ కైండ్ ఆఫ్ డేటా పాయింట్స్, ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ 88.25 kgs. Okay. Next, interval kind of data. Interval kind of data is nothing but numerical data with a fixed interval. For example, your clock 3, 6,
9, 12 ఆర్ 1 2 3 4 5 ఉంటాయి, లేదంటే 5 10 15 20 25 30, రైట్? సో వాటి మధ్య ఫిక్స్డ్ ఇంటర్వెల్ ఉంది. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ ఇంటర్వెల్ కైండ్ ఆఫ్ డేటా. నెక్స్ట్ క్వాలిటేటివ్ డేటాలో వీ హ్యావ్ బైనామియల్, నామినల్ అండ్ ఆర్డినల్ డేటా. బైనామియల్, బై అంటే టూ, ఓకే. నామినల్ అంటే ఎనీథింగ్, ఎనీ లేబుల్. సో ఇక్కడ టూ లేబుల్స్ ఉండే డేటాని మనం బైనామియల్ డేటా అంటాము. ట్రూ ఆర్ ఫాల్స్, రైట్ ఆర్ రాంగ్, యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్, రైట్? సో దోస్ ఆర్ కాల్డ్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ కేటగిరీస్. అంటే ఏంటంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే ఏంటంటే ఒకదానికొకటి సంబంధం ఉండదు, ఒకటి జరుగుతున్నప్పుడు ఇంకోటి జరగదు. ఓకే, సో ఏదైనా ఒక ఈవెంట్ కరెక్ట్ అవుతుంది అంటే అది కరెక్ట్ అవుతుంది, ఏదో ఒకే అవుట్కమ్ ఉంటుంది, ఏదో ట్రూ ఆర్ ఫాల్స్. అంతేగాని పార్ట్లీ ట్రూ పార్ట్లీ ఫాల్స్ అనేది ఉండదు. ఓకే, దోస్ ఆర్ కాల్డ్ బైనామియల్ డేటా. నెక్స్ట్ నామినల్ డేటా. నామినల్ డేటా కెన్ బి ఎనీథింగ్, ఎనీ స్ట్రింగ్, యువర్ నేమ్ ఆర్ కలర్, name of a fruit or name of a flower, it can be anything. Okay, so those are called nominal data. Ordinal data. Ordinal data is the data or the labels in the order. Okay, అవి ఆర్డర్ లోనే ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ర్యాంకింగ్, రైట్? ఏ ప్లస్ ఏ, బి ప్లస్ బి, సి డి ఈ ఎఫ్. సో ఇవి ఆర్డర్, ఇవి లేబుల్సే. ఓకే, బట్ ఏ ప్లస్ ఈస్, వి అజ్యూమ్ ఏ ప్లస్ ఈస్ ఎ బెటర్ ర్యాంక్ దాన్ ఏ, రైట్? So A plus A. Next B plus B, C, D, E, F. Those are all ranking in the order, or first rank, second rank, third rank. If it numbers say, but these numbers are in the form of ranks. Okay, but వీటిని మనం క్వాంటిఫై చేయలేము. ఈ ర్యాంకింగ్ ఇన్ ద నెంబర్స్ అనే వాటిని మనం క్వాంటిఫై చేయలేము. ఓకే, సో ర్యాంక్ 1 అనేది ఆర్ ర్యాంక్ 2, ర్యాంక్ 3 అనేవి ర్యాంకింగ్ కాబట్టి వి కాల్ దెమ్ ఎట్ యాజ్ ఆన్ ఆర్డినల్ డేటా, ఆర్డర్లో ఉండే డేటా. ఓకే, ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫస్ట్ ర్యాంక్ అండ్ ది సెకండ్ ర్యాంక్ మనం క్యాలిక్యులేట్ చేయలేము, ఆ డిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేయలేము, ఇజంట్ ఇట్? బట్ ఇవి జనరల్ నెంబర్స్ అయితే, డిస్క్రీట్ నెంబర్స్ 1 2 3 4 5 డిస్క్రీట్ నెంబర్స్ అయితే ద డిఫరెన్స్ బిట్వీన్ 1 అండ్ 2 ఈస్ 1, దాన్ని మనం క్వాంటిఫై చేయగలం, రైట్? ఇఫ్ దీస్ నెంబర్స్ ఆర్ ఇన్ ద ర్యాంక్స్, అంటే ఒక కాలం ర్యాంక్ నుండి 1 2 3 4 5 ఉంది అనుకోండి, వీ షుడ్ నాట్ ట్రీట్ దెమ్ యాజ్ డిస్క్రీట్ నెంబర్స్, వీ షుడ్ ట్రీట్ దెమ్ యాజ్ ఆర్డినల్ నెంబర్స్. ఓకే, ఎనీ క్వశ్చన్స్? No, sir. Fine. ఓకే, సో దీస్ ఆర్ ది బేసిక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్. ఇంకా ఉన్నాయి స్టాటిస్టికల్ కాన్సెప్ట్స్. సో అవి గోయింగ్ ఫార్వర్డ్ మనం చూస్తాము, సిన్స్ దిస్ ఈజ్ ఓన్లీ ఏ డెమో క్లాస్. సో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు స్టాటిస్టిక్స్ అనేవి కొంచెం ఈజీయే అని. ఓకే, మనం స్కూల్లో కొన్ని టర్మ్స్ నేర్చుకుని ఉంటాము, కాలేజీలో కొన్ని టర్మ్స్ నేర్చుకుని ఉంటాము, బట్ అవి మనం ఎప్పుడు రియల్గా కాన్షియస్గా ఎప్పుడు యూజ్ చేయం, అన్కాన్షియస్గానే యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, బట్ డేటా సైన్స్లో ఆర్ ఏఐ ఆర్ ఎంఎల్ యూజ్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఈ ఫండమెంటల్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అనేవి మనం యూజ్ చేస్తాము. ఓకే, అండ్ అవి కష్టంగా ఉండవు, ఈజీగానే ఉంటాయి. మనం ఎక్కడ ఫార్ములా అంటే ఏంటి అని తెలుసుకోవాలి, కానీ మనం ఆ క్యాలిక్యులేషన్స్ అనేవి పేపర్ మీద కానీ మనం ఎక్సెల్లో కానీ ఎక్కడ కానీ యూజ్ చేయము. ఫర్ ఎవ్రీ ఫార్ములా, ఫర్ ఎగ్జాంపుల్ స్టాండర్డ్ డీవియేషన్ అంటాం. ఓకే, సో స్టాండర్డ్ డీవియేషన్ ఒక ఫార్ములా ఉంది, సో దాన్ని మనం ఎక్కడ కోడింగ్లో ఎక్కడ స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి మనం ఫార్ములా రాసి దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయము. స్టాండర్డ్ డీవియేషన్కి మనం ఒక ఫంక్షన్ ఉంటుంది, జస్ట్ మనం స్టాండర్డ్ డీవియేషన్ కాల్ చేస్తే చాలు, ఆ ఫంక్షనే మనకి క్యాలిక్యులేట్ చేసి పెడుతుంది, అవుట్పుట్ ఇస్తుంది. ఓకే, మీన్, మీడియన్, మోడ్, ఎనీథింగ్, మీకు ఏదైనా ఒక స్టాటిస్టికల్ క్యాలిక్యులేషన్ కావాలి అనుకుంటే వీ హ్యావ్ ఫంక్షన్స్ ఫర్ దమ్ ఇన్ పైథాన్ అండ్ ఇన్ ఆర్. ఓకే, మనం ఎక్కడ మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేయము,
ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ మీరు ఎప్పుడైనా ఒక ఫార్ములా చూస్తే ఆ ఫార్ములా ఏంటి అనేది మీరు రికగ్నైజ్ చేయగలగాలి. సో దట్స్ వెన్ యూ విల్ బి ఏ గుడ్ డేటా సైంటిస్ట్. ఓకే, రైట్. సో వీల్ స్టాప్ అవర్ డెమో హియర్. సో మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. బీట్ ఎనీథింగ్, కెరియర్, ఈ కోర్స్ వైజ్, ఈ కోర్స్ చేశాక కెరియర్స్ ఎలా ఉంటాయి, ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి. సో వన్ మోర్ క్వశ్చన్ ఏంటంటే, సో ఎస్ సార్. apart from basics, what are we going to learn the more significant about AI and machine learning? ఓకే, ఫస్ట్ మనం స్టాటిస్టిక్స్ స్టార్ట్ చేస్తాం, ఎందుకంటే బేస్ అనేది వెరీ ఇంపార్టెంట్, రైట్. మనం డైరెక్ట్గా మెషిన్ లెర్నింగ్ ఆర్ ఏఐకి వెళ్ళిపోయి, ఓకే, మీకు ఆ, ఎందుకు అంటే ఎడిదర్ ఇన్ మెషిన్ లెర్నింగ్ ఆర్ ఏఐ మనం ఒక ఆల్గరిథం, ఒక సొల్యూషన్ ప్రొవైడ్ చేసినప్పుడు ఆ సొల్యూషన్ మనం వ్యాలిడేట్ చేయాలి. ఓకే, ఆ వ్యాలిడేట్ చేయడం అంటే ఏంటంటే అప్లయింగ్ స్టాటిస్టిక్స్. సో మనకి ఆ బేస్ స్టాటిస్టికల్ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. సో దట్ ఈస్ వై ఐ స్ట్రెస్ స్టాటిస్టిక్స్ అనేవి మనం నేర్చుకోవాలి. స్టాటిస్టికల్ మోడలింగ్ అంటే ఏంటి అనేది థరోగా ఉండాలి. ఓకే, మనం లాజిస్టిక్ రిగ్రెషన్, లీనియర్ రిగ్రెషన్ అంటే మెషిన్ లెర్నింగ్, ఇవన్నీ మెషిన్ లెర్నింగ్ కిందకి వస్తాయి. ఓకే, సో Okay. ఈ లీనియర్ రిగ్రెషన్, లాజిస్టిక్ రిగ్రెషన్, క్లస్టరింగ్, ఇవన్నీ ఏంటంటే ప్యూర్లీ స్టాటిస్టికల్ మోడల్స్. అంటే ఇన్ అండ్ అవుట్ మన స్టాటిస్టికల్ కాన్సెప్ట్స్ యూస్ చేస్తాం. ఓకే, దాని తర్వాత మనం మెషిన్ లెర్నింగ్కి వెళ్తాం. మెషిన్ లెర్నింగ్ లో మనం ఆ మోడల్స్ వ్యాలిడేట్ చేసేటప్పుడు అగైన్ విల్ యూస్ స్టాటిస్టిక్స్. అండ్ మోడల్ ఇన్సైడ్ ఏం జరుగుతుంది అనేది స్టాటిస్టికల్ గా జరగకపోయినా సరే, ఆ మోడల్స్ ని వ్యాలిడేట్ చేసేటప్పుడు మనం స్టాటిస్టికల్ కాన్సెప్ట్స్ యూస్ చేయాల్సి వస్తుంది. Okay. ఓకే, సో మనం స్టాటిస్టికల్ మోడల్స్ కవర్ చేస్తాము, మెషిన్ లెర్నింగ్స్ కవర్ చేస్తాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కూడా మనం కొన్ని ఆల్గరిథమ్స్ ఉంటాయి, అవి కూడా కవర్ చేస్తాం. అన్ని అన్ని ఆల్గరిథమ్స్ మనకి ఈ నెంబర్స్ ఆర్ categorical data or numerical data మీద ఉండవు. వీల్ హ్యావ్ ఆల్గరిథమ్స్ ఆన్ ఇమేజెస్ ఆల్సో. ఓకే, ఆన్ టెక్స్ట్, ర్యాండమ్ టెక్స్ట్ మీద కానీ ఇమేజెస్తో కానీ కూడా మనం ఏఐలో ఆల్గరిథమ్స్ ఉంటాయి. అవి గోయింగ్ ఫార్వర్డ్ మీకు ఆ ఆల్గరిథమ్స్ ప్రిన్సిపల్ ఏంటి, డేటా అనేది ఎలా ఉండాలి, ఇన్సైడ్ ఏం జరుగుతుంది, ఆల్గరిథం అనేది ఎలా అప్లై చేయాలి, దాన్ని ఎలా వాలిడేట్ చేయాలి, దాన్ని ఎలా డిప్లాయ్ చేయాలి, ఇది అన్నీ చూస్తాం. ఓకే, Okay. Okay. Yeah. బట్ Thank you. Yeah. స్టార్టింగ్ లోనే మనం ఏఐతో స్టార్ట్ చేయం. Yeah. Okay. హాయ్ సార్. ఎస్, హాయ్ సింధురా. సో మనం ఈ శాంపిల్స్ని బట్టి మోడల్స్ సెలెక్ట్ చేస్తామా, మోడల్స్ని బట్టి శాంపిల్స్ని సెలెక్ట్ చేసుకుంటామా? ఓకే, సో స్టాటిస్టికల్ కాన్సెప్ట్స్ అనేవి మనకి అవి డ్రైవింగ్ మెట్రిక్స్ లా ఉంటాయి. అంటే ఒక ఒక ప్రాబ్లమ్కి మనం సొల్యూషన్ ఎలా ప్రొవైడ్ చేయాలి, మనకి ఏ డేటా ఉంది మన దగ్గర, ఆ ప్రాబ్లమ్కి మనకి ఏ డేటా వచ్చింది, ఆ డేటాతో మనం ఏ స్టాటిస్టికల్ కాన్సెప్ట్స్ యూజ్ చేయాలి, అన్ని అన్ని కాన్సెప్ట్స్ యూజ్ చేయాలి అని లేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ శాంప్లింగ్ ఉంది మనకి. మనం శాంప్లింగ్ అనేది ఎందుకు చూసుకున్నాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10 మిలియన్స్ ఆఫ్ రోస్ మన దగ్గర ఉన్నాయి డేటా. ఓకే, సో ఆ డేటా ఏంటి అంటే ఒక ప్రాబ్లమ్కి సంబంధించిన డేటా ఉంది. దాన్ని మనం ఆ డేటాని యూస్ చేసుకుని మనం సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, ఆ సొల్యూషన్ ప్రొవైడ్ చేసే వేలో మనం మన మోడల్స్ అన్ని ఆ హిస్టారికల్ డేటా బేస్ మీద బిల్డ్ చేస్తాం. డేటా లేకుండా మనం ఏమీ చేయలేము. సో ఆ 10 మిలియన్ రోస్లో మనం ఏం చేస్తామంటే 7 మిలియన్ రోస్ ఆర్ 8 మిలియన్ రోస్ని మనం మోడల్ బిల్డ్ చేయడానికి యూస్ చేస్తాం. అంటే మనం ఒక శాంపుల్ పిక్ చేస్తున్నాం, అక్కడ 70% శాంపుల్ పిక్ చేసేస్తున్నాం. ఆ 70% శాంపుల్ పిక్ చేసుకుని దాని మీద మనం మోడల్ బిల్డ్ చేస్తున్నాము. మోడల్ బిల్డ్ చేశాక, మోడల్ ఇవాల్యుయేట్ చేయాలి మనం. ఆ ఇవాల్యుయేషన్లో ఆ రిమైనింగ్ 30% ఆ 20% డేటా ఏదైతే ఉందో, రిమైనింగ్ శాంపుల్, దాని మీద మనం మోడల్ అప్లై చేస్తాము. బిల్డ్ చేసిన మోడల్ అప్లై చేస్తాం. అప్లై చేసినప్పుడు ఆ
ఆ 30% డేటా మీద నాకు ఎంత యాక్యురేట్గా ఉంది నా మోడల్ అనేది మనం వ్యాలిడేట్ చేసుకో. సో అక్కడ మనం 70 అండ్ 30% శాంపిల్స్ పిక్ చేస్తున్నాం, 2 శాంపిల్స్ పిక్ చేస్తున్నాం. ఓకే, దట్ ఈస్ వితౌట్ రీప్లేస్మెంట్. ఓకే, ఓకే. ఓకే. సేమ్ విత్ రీప్లేస్మెంట్ అని అనుకుంటే మనం ఆ 30% శాంపుల్ ఉంది కదా, సెకండ్ శాంపుల్, దాన్ని మనం ఫర్దర్ శాంపుల్స్గా స్ప్లిట్ చేసుకొని విత్ రీప్లేస్మెంట్ మనం 10 టైమ్స్ మన మోడల్ని వ్యాలిడేట్ చేసుకోవచ్చు. ఓకే, ఒకసారి వ్యాలిడేట్ చేసుకుంటే ఆర్ 10 టైమ్స్ వ్యాలిడేట్ చేసుకోవడం మన ఇష్టం. ఓకే, ఒక్కసారి వ్యాలిడేట్ చేసుకుంటే మనం శాంప్లింగ్ వితౌట్ రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. ఇఫ్ యూఆర్ వ్యాలిడేటింగ్ అవర్ మోడల్ 10 టైమ్స్ ఆర్ 20 టైమ్స్ ఆర్ 30 టైమ్స్, మనం ఆ 30% శాంపుల్ని మనం అన్నిసార్లు స్ప్లిట్ చేస్తే మనకి డేటా సైజ్ అనేది తగ్గిపోతుంది బాగా. ఓకే, అక్కడ మనం కొంచెం ఇన్ఫర్మేషన్ లాస్ అనేది చూస్తాము, విచ్ ఇస్ బ్యాడ్ అన్నమాట. స్టాటిస్టికల్లీ ఇట్ ఈస్ అ బ్యాడ్ టెక్నిక్. సో మనం శాంపుల్ విత్ రీప్లేస్మెంట్ తీసుకుంటే మనం ఎన్ని శాంపుల్స్ అయినా తీసుకోవచ్చు. సో అన్ని శాంపుల్స్ మీద మనం మోడల్ అప్లై చేసి వ్యాలిడేట్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ వీఆర్ యూజింగ్ దిస్ స్టాటిస్టికల్ కాన్సెప్ట్ ఇన్ డిజైనింగ్ అ సొల్యూషన్. ఓకే, ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇంకేమైనా క్వశ్చన్స్? అవి సిల్లీగా అయినా ఉండొచ్చు, నో ప్రాబ్లం, అడగండి. మనం డేటా క్లీనింగ్ కూడా సంథింగ్ లైక్ స్పెసిఫిక్గా ఏమైనా చూస్తాం. ఎస్, డేటా క్లీనింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్, వెరీ క్రూషియల్ స్టెప్. ఓకే. ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఏజ్ ఆఫ్ ఎ పర్సన్ అనే కాలం ఉంది మన దగ్గర. ఓకే, సో మనకి యూజువల్లీ ఏజ్ అనేది ఎంత, బిట్వీన్ ఏ నెంబర్స్ ఉండొచ్చు, 0 to మ్యాక్సిమం 120 ఉండొచ్చు. ఓకే, ఒక వాల్యూ 400 వచ్చింది మనకి ఆ కాలంలో. మీరు అది జెన్యున్ నెంబర్ అనుకుంటారా? No. ఇట్ ఈస్ అండ్ బై ఎర్రర్ ఆ వాల్యూ అనేది అక్కడ ఉంది. ఓకే, ఇట్ కెన్ బి ఎ హ్యూమన్ ఎర్రర్ ఆర్ ఇట్ కెన్ బి ఎనీథింగ్, బట్ ఇట్ ఈస్ అ రాంగ్ వాల్యూ. ఆ 400 లేకపోతే మన మీన్ ఆఫ్ దట్ ఏజ్ విల్ బి లైక్, ఫర్ ఎగ్జాంపుల్ 42. ఓకే, ఆ 400 వాల్యూ ఉండడం వల్ల మన మీన్ ఆఫ్ దట్ కాలమ్ విల్ బి at around 80. ఓకే, సో యావరేజ్ ఏజ్ కెన్ బి 80, ఇట్ కాంట్ బి 80. అంటే మనం 0 to 120 తీసుకుంటే, రైట్? సో ఆ 400 అనే వాల్యూ నీ నీ ఆ, ఒక పారామీటర్ అంటే ఒక ఎజంప్షన్ని మిస్లీడ్ చేస్తుంది, రైట్? అర్థమైందా? Yes, sir. Yeah, yeah. ఆ రాంగ్ వాల్యూ అనేది మనం ఒక ఎజంప్షన్ అంటే ఏంటి, మీన్ ఆఫ్ ద ఏజ్, ఒక ఎజంప్షన్ ని మిస్లీడ్ చేస్తుంది. ఇట్ హ్యాస్ టు బి 32, బట్ అది 80 చూపిస్తుంది ఆ వాల్యూ ఉండడం వల్ల. సో ఆ వాల్యూ అనేది మనం ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. ఓకే, సో ఐడెంటిఫై చేయడానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి, అంటే ఇట్లాంటి రాంగ్ వాల్యూస్ని ఐడెంటిఫై చేయడానికి మెథడ్స్ ఉంటాయి. వాటిని ఐడెంటిఫై చేశాక ఏం చేయాలనే దానికి కూడా కాన్సెప్ట్స్ ఉంటాయి. ఓకే, మనం Okay. రిమూవ్ చేసి ఆ 400 వాల్యూ రిమూవ్ చేసి డైరెక్ట్గా అలాగే రిమూవ్ చేసి వదిలేసేయాలా, లేదంటే ఆ రోని డిలీట్ చేసేయాలా, లేదంటే ఆ రిమూవ్ చేశాక వేరే వాల్యూ ఏదైనా రీప్లేస్ చేయాలా అనేవి కూడా మనకు కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఓకే, సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ యువర్ డేటా అండ్ క్లీన్ యువర్ డేటా. ఓకే, సో రియల్ టైంలో ఏంటంటే మనకి చాలా ఎర్రర్స్ ఉంటాయి డేటాలో, ఇంకా చాలా మిస్సింగ్ వాల్యూస్ ఉంటాయి డేటాలో. వాటిని అన్నిటి మనం ఐడెంటిఫై చేసి వాటిని ఎలా రీప్లేస్ చేయాలి, ఎలా ట్రీట్ చేయాలి అనేది మనం చూస్తాం. సో గుడ్ మోడల్ ఆర్ బ్యాడ్ మోడల్ అనేది నువ్వు ఎంత బాగా నీ డేటాని నువ్వు క్లీన్ చేసుకున్నావు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, Okay, sir. Yeah. సో జనరల్లీ ఏంటంటే మనం ఒక ఆల్గరిథం, ఒక సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు 80% ఆఫ్ యువర్ టైం నీ డేటాను నువ్వు అండర్స్టాండ్ చేసుకుని, క్లీన్ చేసుకుని, మాడిఫై చేసుకోవడానికి సరిపోతుంది. బిల్డింగ్ అన్ ఆల్గరిథం ఈజ్ వెరీ సింపుల్, ఒక 2-3 లైన్స్ ఆఫ్ కోడ్లో అయిపోతుంది. నెక్స్ట్ వాలిడేషన్, 2-3 లైన్స్, సింపుల్ అయిపోతుంది. బట్ నీ మోడల్ బిల్డ్ చేశాక నీ మోడల్ ఎంత యాక్యురేట్గా ఉంటుంది అనేది ఈ 80% ఆఫ్ యువర్ టైం మీద డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు ఎంత బాగా నీ డేటాను అండర్స్టాండ్ చేసుకుని క్లీన్ చేసుకున్నావు అనే దాని మీద.
ఓకే, నెక్స్ట్. సో సిన్స్ ఇవన్నీ ఈ ఫీల్డ్ అంత అన్ని డెవలపింగ్ సొల్యూషన్స్ డెవలప్ చేస్తూ ఉంటాం కాబట్టి సో మనకి అన్ని కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. ఓకే, సో ఇట్ కెన్ బి ఏ ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్ ఆర్ ఇట్ కెన్ బి ఏ గ్రూప్ ప్రాజెక్ట్. సో గ్రూప్ ప్రాజెక్ట్ అయినా సరే, ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్ అయినా సరే, మీకు ఆ ప్రాజెక్ట్లో ఇన్ అండ్ అవుట్ మీకు తెలుస్తుంది. సో ఏదో మీరు డేటా ఇంపోర్టింగ్ వంతు వరకు మీ మీ పని అని అనుకోవద్దు. సో కొన్ని ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి అంటే ఇట్ విల్ బి ఏ సింగిల్ పర్సన్ ప్రాజెక్ట్స్. డేటా అండర్స్టాండింగ్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్ నుంచి మోడల్ డిప్లాయ్ చేసి దాన్ని రియల్ టైంలో ఇంపాక్ట్ క్యాలిక్యులేట్ చేయడం వరకు ఉంటుంది మీ టాస్క్. సో ఇన్ అండ్ అవుట్ మీకు తెలిసిపోతుంది అప్పుడు. సో ప్రాజెక్ట్ అనేది ఎలా హ్యాండిల్ చేసుకోవాలి నేను. సో ఒక ప్రాబ్లం నా దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి నేను దాని సొల్యూషన్ ప్రొవైడ్ చేసేంత వరకు మీకు అన్నిట్లో ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. సో దట్స్ వాట్ ఎవ్రీ client expects from you when you join as a data analyst or a data scientist. ఓకే, ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? కుమార్, నాగేంద్ర, పవన్, రమేష్, సాయి కృష్ణ, సాయి కుమార్, సంతోషి, శ్రీనివాస్, మౌనిష, జింటి. Yes, సాయి కిరణ్, సాయి కుమార్, yes. This is first class. Tell me about briefly what is Sorry, course. కొంచెం లౌడ్గా. కోర్స్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే ఫస్ట్ క్లాస్ ఇవాళ డెమో. ఓకే వాట్ ఇస్ వాట్. ఓకే. సో ఈ కోర్స్ అనేది మనం ఎక్కువ 90% మనం బేసిక్ ఫౌండేషన్ మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తాం అన్ని ఆల్గరిథమ్స్లో. ఓకే. ఓకే, సో మనం వాట్ ఈజ్ మెన్ బై డేటా సైన్స్, డేటా సైన్స్ అంటే ఏంటి, ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి, ఓకే, డేటా అంటే ఏంటి, అంటే ఈ కోర్స్ ఎలా డిజైన్ చేసాము అంటే ఒక న్యూబీ, ఓకే, ఒక చిన్న పిల్లోడికి పాకడం దగ్గర నుంచి నేర్పించడం లాగా అన్నమాట. బేసిక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్, బేసిక్స్ ఆఫ్ కోడింగ్ నుంచి స్టార్ట్ చేస్తాము. ఒక్కొక్క టాపిక్ కవర్ చేసుకుంటూ థియరీ వైజ్ అండ్ కోడింగ్ వైజ్ చేసుకుంటూ వెళ్తాం. సో మనకి ఇండస్ట్రీలో మోస్ట్ వైడ్లీ యూజ్డ్ అన్ని ఆల్గరిథమ్స్ కవర్ చేస్తాం. ఓకే, సో దాన్ని మనం మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్గరిథమ్స్ ఉంటాయి, స్టాటిస్టికల్ మోడలింగ్ ఆల్గరిథమ్స్ ఉంటాయి. ఇవన్నీ అప్లై చేయాలి అంటే మనకి స్టాటిస్టిక్స్ కొంచెం బేసిక్స్ అంటే తెలిసి ఉండాలి. ఆ బేసిక్స్ అనేవి మనం కవర్ చేస్తాము. సో మనకి స్టాటిస్టిక్స్ అనేవి మనకి ఒక డిగ్రీనే ఉంది, రైట్? బ్యాచిలర్స్ డిగ్రీ ఉంది, మాస్టర్స్ డిగ్రీ ఉంది, పిహెచ్డి కూడా ఉంది స్టాటిస్టిక్స్లో. బట్ మనం ఓన్లీ బీఎస్సీలో ఫస్ట్ సెమిస్టర్లో ఫస్ట్ చాప్టర్లో ఎంతైతే నేర్చుకుంటామో అంతే ఆ కాన్సెప్ట్స్ వరకే ఉంటాయి మనకి. ఓకే, సో స్టాటిస్టిక్స్ అనేవి చాలా ఈజీ కాన్సెప్ట్స్, మనం తెలిసిన కాన్సెప్ట్సే, కాకపోతే మనం ఎప్పుడు ఎలా యూజ్ చేయాలి అనేది కొంచెం అర్థం చేసుకోవాలి అంతే. సో ఈ కోర్స్లో మనం బేసిక్స్ ఆఫ్ డేటా అంటే ఏంటి, స్టాటిస్టిక్స్ అంటే ఏంటి, స్టాటిస్టికల్ మోడలింగ్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అండ్ దెన్ కోడింగ్ వైజ్ మనం ఆర్ కోడింగ్, పైథాన్ కోడింగ్, రైట్? మీకు సిక్వెల్ కావాలి అంటే సిక్వెల్ కూడా బేసిక్స్. డేటా అంటే ఒక సర్వర్కి ఎలా కనెక్ట్ అవ్వాలి, ఆ డేటాని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి, చిన్న చిన్న కండిషన్స్ యూస్ చేసుకొని మనం డేటాని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. సిక్వెల్ అంటే అందరూ ఒరాకిల్ డేటాబేస్ ఆర్ మైక్రోసాఫ్ట్ డేటాబేస్ యూస్ చేయాలని లేదు.
కొన్ని కంపెనీస్ AWS యూస్ చేస్తాయి, కొన్ని కంపెనీస్ MongoDB యూస్ చేస్తాయి, కొన్ని కంపెనీస్ Azure యూస్ చేస్తాయి. బట్ ఏది యూస్ చేసినా సరే మనకి డేటా అనేది SQL-లోనే ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ స్ట్రక్చర్డ్ డేటా SQL-లోనే ఏదో ఒక SQL-లోనే ఉంటాయి. సో ఆ బేసిక్ SQL కోడింగ్ అనేది కూడా నేను మీకు నేర్పిస్తాను ఒక క్లాస్ తీసుకొని. ఓకే, సో కోర్స్ అంతా అయిపోయిన తర్వాత మీ చేత కేస్ స్టడీస్ చేయిస్తాను. మీకు మధ్య మధ్యలో ఎగ్జామ్స్, టెస్ట్స్ ఉంటాయి. సో టెస్ట్లో మీరు ఏ ఏ టాపిక్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేస్తున్నారు, ఏ టాపిక్స్కి ఆన్సర్ చేయట్లేదో చూసి దాన్ని బట్టి మీరు ఏ టాపిక్స్లో వీక్ ఉన్నారో ఆ టాపిక్స్ మళ్ళీ రివైండ్ చేసుకొని అలా కవర్ చేద్దాం. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సంతోషి, చెప్పండి. సార్ ఇప్పుడు మీరు ప్రాజెక్ట్స్ సింగిల్ గా ఇవ్వచ్చు, గ్రూప్ గా ఇవ్వచ్చు అని చెప్పారు కదా సార్. ఆ రియల్ టైంలో మనకి ప్రాజెక్ట్స్లోకి వెళ్ళినప్పుడు, సో ఈ కోర్స్ వైజ్ చూసుకుంటే మీకు అన్ని సోలో ప్రాజెక్ట్స్ ఇస్తాను. ఓకే సార్. ఈ కోర్స్ ట్రైనింగ్ అయిపోయాక మీకు ప్రాజెక్ట్స్ అనేవి మీరు సింగిల్గా చేయాలి. ఓకే, సో ఓకే మీరు సార్. ప్రాజెక్ట్లో రియల్ టైంలో కంపెనీస్లో మీరు ప్రాజెక్ట్స్లోకి మూవ్ అయ్యాక అప్పుడు మీకు ఇట్ కెన్ బి సోలో ప్రాజెక్ట్. మీకు వచ్చే ప్రాజెక్ట్ బట్టి ఇట్ కెన్ బి సోలో ప్రాజెక్ట్ ఆర్ అది గ్రూప్ ప్రాజెక్ట్ కూడా అవ్వచ్చు. అది రియల్ టైం, కానీ ఇక్కడ మనం అన్ని సోలో ప్రాజెక్ట్స్ ఇస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. Yeah. సో దీంట్లో లైక్ ఓవరాల్ కోర్స్ కేటలాగ్ సమ్మరీలో, సో ఫస్ట్ వచ్చి వీఆర్ గోయింగ్ టు లెర్న్ స్టాటిస్టిక్స్, పైథాన్ బేసిక్స్, అండ్ దెన్ విల్ గో డీపర్ సార్. అవునవును. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఒకసారి మీకు ఈ ఆల్గరిథమ్స్ అన్ని మీరు హ్యాండ్స్ ఆన్ వచ్చిన తర్వాత మీకు అంటే ఇంతకు నుంచి ఏం ఉండదు ఇండస్ట్రీలో. బట్ ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది అంటే ఆ, చిన్న చిన్న ట్వీక్స్ జరుగుతూ ఉంటాయి అనమాట మధ్యలో. ఏదో ఒక స్టెప్, సో మనం ఇప్పుడు ఒక వాల్యూ మిస్ అయింది అనుకోండి, మనం వాల్యూని మనం మీడియంతో రీప్లేస్ చేస్తున్నాము. బట్ కొన్ని అడ్వాన్స్డ్, మీరు రియల్ టైంలో కంపెనీస్లో జాయిన్ అయిన తర్వాత మీరు అదర్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ యూస్ చేస్తారు. ఆ అడ్వాన్స్ టెక్నిక్స్ మీకు తెలియనివి కావు, మీరు ఆల్రెడీ తెలిసినవి. ఎందుకంటే మీరు మీడియంతో రీప్లేస్ చేసే బదులు మీరు ఏదో ఒక ఆల్గరిథం యూస్ చేసి అక్కడ వాల్యూ ప్రిడిక్ట్ చేసి ఆ వాల్యూస్ మీరు యూస్ చేసుకోవచ్చు. రైట్, సో అంత కాన్ఫిడెన్స్ మీకు వస్తుంది ఈ కోర్స్ అయిపోతే. మీరు రియల్ టైంలో చూస్తూ ఉంటారు. అంటే స్టార్టింగ్లో మనకి ఏంటంటే డేటా సైన్స్ 2 years బ్యాక్ వరకు ఎట్లా ఉంది అంటే క్లైమేట్ ప్రిడిక్షన్ ఆర్ రెయిన్ఫాల్ ప్రిడిక్షన్ ఆర్ టీవీలో క్రికెట్లో స్కోర్ ప్రిడిక్షన్స్, సో ఇట్లాంటివి చూస్తూ ఉన్నాం. రైట్, బట్ కరెంట్లీ రైట్ నౌ మనం ఎలాంటివి చూస్తున్నాము? సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ చూస్తున్నాము, రైట్, చాట్ జీపీటీస్ చూస్తున్నాము. ఓకే, అడ్వాన్స్డ్ సిరీస్ అడ్వాన్స్డ్ చాట్ బోర్డ్స్ ఇవన్నీ చూస్తున్నాం. ఇవన్నీ యాక్చువల్గా ఎప్పటి నుంచో ఉన్నాయి. ఓకే, బట్ ఇప్పుడు కొంచెం అందరూ డేటా సైన్స్ మీద ఫోకస్ చేస్తున్నారు కాబట్టి ఇవి కొంచెం లైమ్ లైట్లోకి వచ్చాయి. ఓకే, సో ఇవి మీరు ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్లో కాన్సెప్ట్స్ ఏంటి, అసలు ఎట్లా డిజైన్ చేశారు ఏంటి అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఓకే సార్. హాయ్ సార్. ఎస్, హాయ్ సింధురా, చెప్పండి. సో ఈ కోర్స్ అయిపోయిన తర్వాత నార్మల్గా అంటే ఏ రోల్స్కి మేము అప్లై చేసుకోవచ్చు ఒకవేళ ఏమన్నా ఓపెనింగ్స్ ఉంటే? రైట్, మీరు ఫ్రెషర్స్ అయితే డైరెక్ట్గా మీకు సింపుల్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. అంటే మనం ఏదైతే ఫస్ట్ ఆల్గరిథమ్స్లో కన్నా ముందు మనం స్టాటిస్టికల్ కాన్సెప్ట్స్ నుంచే మీకు ఎక్కువ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వస్తాయి. బేసిక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ నుంచి ఎక్కువ ఉంటాయి ఫ్రెషర్స్కి అయితే. సో మీరు ఎక్స్పీరియన్స్ పెడుతున్నారు, 2 years ఎక్స్పీరియన్స్ పెడుతున్నారు అని అంటే బేసిక్స్ ఆఫ్ ఆల్గరిథమ్స్, అంటే ఈ ఆల్గరిథంలో ప్రిన్సిపల్ ఏంటి, దాన్ని మనం ఎలా వ్యాలిడేట్ చేయాలి అన్న బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ స్టాటిస్టిక్స్.
రైట్. సో మనకి ఫ్రెషర్స్ అయితే డెసిగ్నేషన్స్ వచ్చేసి మనకి అనలిస్ట్, అసోసియేట్ డేటా అనలిస్ట్, రైట్, సీనియర్ డేటా అనలిస్ట్, వీటి వరకు ఉంటాయి. ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్తుంటే మనకి అసోసియేట్ డేటా సైంటిస్ట్ ఈ డెసిగ్నేషన్స్ వస్తాయి. ఓకే. ఓకే, అవి ఆ డెసిగ్నేషన్స్ అనేవి మ్యాండేటరీ కాదు, అవి కంపెనీ బట్టి మారుతూ ఉంటాయి. మనకి టీసీఎస్, సిటిఎస్ అనుకోండి, మనకి డేటా సైంటిస్ట్ అనే డెసిగ్నేషన్ ఉండదు. ఓకే, ఆ టీసీఎస్లో ఏంటంటే కొన్ని డెసిగ్నేటెడ్ డెసిగ్నేషన్స్ ఉంటాయి, అవి చేంజ్ చేయరు వాళ్ళు అక్రాస్ ఇండస్ట్రీ. ఏ మీన్ ఏ టెక్నాలజీ తీసుకున్నా సరే వాళ్ళకి సేమ్ డెసిగ్నేషన్స్ ఉంటాయి. ఓకే, ప్యూర్లీ అనలైటిక్ కంపెనీస్లో జాయిన్ అవుతున్నారు అంటే యూ కెన్ ఎక్స్పెక్ట్ దీస్ డెసిగ్నేషన్స్. డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్, ఇవి కామన్గా యూస్. ప్రిన్సిపల్ డేటా సైంటిస్ట్ ఆర్ లీడ్ డేటా సైంటిస్ట్, ఇవి సీనియర్ రోల్స్. మోర్ దెన్ 10 years ఇంటూ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి లీడ్ డేటా సైంటిస్ట్ ఉంటాయి, ప్రిన్సిపల్ డేటా సైంటిస్ట్ ఉంటాయి. దోస్ వర్ లైక్ 4 years, 5 years, 2 years నుంచి ఉన్న వాళ్ళకి డేటా సైంటిస్ట్ డెసిగ్నేషన్స్ ఉంటాయి. 5 years అబోవ్ ఉన్న వాళ్ళకి సీనియర్ డేటా సైంటిస్ట్ డెసిగ్నేషన్స్ ఉంటాయి. ఓకే. ఓకే, థ్యాంక్ యూ సార్. Sir, after completion of this course, are you providing any placements, sir? ఎనీ ప్లేస్మెంట్స్? Yes, sir. After completion of this course, are you providing any placements, sir? జాబ్ అసిస్టెన్స్ అండ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఐ థింక్ మోహన్ మీకు ఆన్సర్ చేస్తారు. ఓకే, బేసికల్లీ మేము ఇంటర్న్షిప్ అనేది ఆల్రెడీ ఉంది. సో ఇంటర్న్షిప్ అంటే ఏంటి అంటే ఒక కంపెనీలో మీరు 3 months ఆర్ 6 months ఇంటర్న్షిప్గా ప్రొవైడ్ చేస్తారు. ఓకే, మీకు ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ వచ్చింది అంటే మీకు ఇంకా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా అవసరం లేదా అవ్వకపోవచ్చు. ఎందుకు అంటే ఏదైనా సరే మీరు ఇంటర్న్షిప్స్ చేస్తున్నారు అంటే మీకు ప్లేస్మెంట్స్ మీకు ఇంటర్వ్యూస్ అనేవి మీకు చాలా ఈజీగా ఉంటాయి మీకు. అండ్ ఇప్పుడు రైట్ నౌ ఈ ఈ డేటా సైన్స్ కోర్స్ నేర్చుకుంటే మీరు నెక్స్ట్ 20-30 years వరకు మీరు ఇంకా అప్ స్కిల్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. సార్ ఇప్పుడు చెప్పండి, ఒకసారి రిపీట్ చేయండి సార్. ఓకే మోహన్, కెన్ యూ టేక్ దిస్ క్వశ్చన్? యా, హలో సంతోష్ గారు. ఎస్ సార్. సో మీకు వన్స్ కోర్స్ గుడ్ అయిపోయాక మా మార్నింగ్. వైపు నుంచి మీకు గుడ్ మార్నింగ్. వన్స్ కోర్స్ అయిపోయాక మా వైపు నుంచి మీకు శాంపుల్ రెజ్యూమ్స్ ఇస్తాము. ఓకే సార్. ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, మార్క్ ఎంట్రీస్. సో ఇంటర్వ్యూ నెక్స్ట్ వచ్చి మీకు రెగ్యులర్గా టాపిక్ వైజ్ మీకు సార్ చెప్పినట్టు మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. సో మా ఏమేంటంటే మీరు ఓన్గా ఇంటర్వ్యూ క్రాక్ చేసుకోవాలి. దానికి తగ్గ సబ్జెక్ట్ ఓకే. అంతా మా వైపు నుంచి 100% ఇస్తాం. నెక్స్ట్ వచ్చి ఆపర్చునిటీస్ ఓకే అంటే సార్. present మీకు దీని మీద నౌకరీలో జాబ్ పోర్టల్స్లో పెడితేనే కాల్స్ వస్తున్నాయి బాగా. ప్లస్ దానికి తోడు మాకు హెచ్ఆర్ కమ్యూనిటీ ఉంది, దాంట్లో మీ ప్రొఫైల్స్ రిఫర్ చేస్తాం. ఓకే సార్. మీకు ఇంకా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మన దగ్గర ఎలాగ ఇంటర్న్షిప్ ఉంది. సో రియల్ టైమ్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయిస్తాం. మీకు ఇంకా ఆ నాలెడ్జ్ వచ్చిన తర్వాత మీరు ఈజీగా బయట క్రాక్ చేసుకోగలరు. ఓకే సార్. అంటే మాకు కావాలంటే మేము ఇంటర్న్షిప్ ని మీకు అడిగి తీసుకోవాలా సార్, ఒకవేళ మాకు అవసరం అయితే? అవునండి, ఓకే సార్. ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది కంపల్సరీ. సో మీకు జాయిన్ అవ్వాలి లేదు, ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే ఓకే జాయిన్ అవ్వగలదు. సో రియల్ టైం ఇంకా చేయాలి అనుకుంటే ఇంటర్న్షిప్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే సార్. మాక్సిమం ఇంటర్న్షిప్ ఎన్ని మంత్స్ ఉంటుంది సార్? 3 months ఉంటుందండి. ఓకే సార్. మీకు అక్కడ వాళ్ళకి మీ వర్క్ నచ్చి కంటిన్యూ అవ్వాలంటే వాళ్ళు మీకు అమౌంట్ పే చేసి మరి మిమ్మల్ని తీసుకుంటారు. అది నేను అంటే కన్ఫామ్గా తీసుకుంటారని చెప్పలేను, అది మీ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి?